ఫాలో అవ్వచ్చు. సార్, క్రిమినల్ ఫ్యాక్టరీ వర్సెస్ రౌడీ రాజ్యం, సీఎం చంద్రబాబు నాయుడు గారు అంత ఫైరు, మాజీల ఎదురుదాడులు, ఇది ఇంకా రెండో అంశం ఉంది, దాని కొనసాగింపే ఇది. నేను మంత్రివర్గ సమావేశం జరిగింది, చంద్రబాబు నాయుడు కూడా మీడియాతో కూడా మాట్లాడారు. ఇవన్నీ అంటే మీడియాతో మాట్లాడింది వేరే కోణంలో మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆయన ఈ సమయంలో నేతన్నకు తోడు అన్న పథకం ప్రారంభించడానికి ఎక్కడో మాట్లాడుతున్నారు. వీటన్నిటిలో ఒకటే, కూటమి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు వరుసగా చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అనేది క్రిమినల్ పార్టీ, అదో క్రిమినల్స్ ఫ్యాక్టరీ. అక్కడ వరుసగా క్రిమినల్స్ను వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, ఎప్పుడు క్రిమినల్ ప్లాన్స్ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శ అంటూ పోయాడంటే అక్కడ అంతా విధ్వంసం అయిపోతుంది, అక్కడ రైతులకు నష్టం జరుగుతుంది. ఒకరిద్దరు హోటల్ ఓనర్స్ కూడా ఫిర్యాదు చేశారు, వాళ్ళకి మాకు నష్టపరిహారం కూడా అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ సర్వ విధ్వంసం చేసి వస్తారని, మళ్ళీ విధ్వంసం అప్పుడు 5 ఏళ్ల విధ్వంసం కాకుండా ఇప్పుడు తాజా విధ్వంసం అనే ఒకటి ఈ చర్చలోకి ఒకటి తీసుకొస్తున్నారు. హోంమంత్రి అనిత అన్నారు, చంద్రబాబు కూడా అన్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే చేస్తున్నారు కావాలని రాష్ట్రంలో అంటే ఇప్పుడు మీరు చూడండి, జగన్కు ముప్పు వస్తుంది, మా మీద దాడులు చేసి శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించే జరుగుతుందని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే, శాంతి భద్రతలను దెబ్బతీసి రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు అనేది కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని కూటమి ఆరోపిస్తుంది. క్రిమినల్స్ ఫ్యాక్టరీ అని వాళ్ళంటే మీది రౌడీల రాజ్యం అని వీళ్ళు అంటున్నారు. మా శిబిరాల మీద దాడి చేస్తారా, మా నిరసనల మీద దాడి చేస్తారా, మా నాయకుడికి ప్రాణరక్షణ లేకుండా చేస్తారా? అలాగే అనేక సార్లు మీరు వాళ్ళను వీళ్ళను ఉసిగొల్పి మా మీదకి పంపించి ఓ చిచ్చు పెడుతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద కుట్ర నడుస్తూ ఉంది. కాబట్టి క్రిమినల్ ఫ్యాక్టరీ వర్సెస్ రౌడీ రాజ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు దానికి టిక్కు పెడతారా, దీనికి టిక్కు పెడతారా? ప్రజలైతే రెండు వద్దని కోరుకుంటారు. కానీ జరుగుతున్న చర్చ మటుకు ఇది ఒకరు అన్నారంటే ఇంక అందరూ వరుస పెట్టి మొత్తం నేను ఒక 6 మంది మంత్రులు ఈ నేరపూరితంగా జరుగుతుంది. నిన్న మనం చర్చ చేసిన నేపథ్యం కూడా అదే, ఒక రంగంలో కాదు అన్ని విషయాల్లోనే. ఉదాహరణకి ఈరోజు వైసీపీ వాళ్ళు భారతీ సిమెంట్, వైసీపీ కాదు భారతీ సిమెంట్ తరఫున హైకోర్టులో కేసు వేశారు. మా కంపెనీ మీద కావాలని కక్ష కట్టి చేస్తున్నారు, మాకు ముడి సరుకు రాకుండా ఇది ఫంక్షనింగ్లోకి లేకుండా చేసి దానివల్ల అనేక మంది ఉపాధి కూడా కోల్పోతారు అని ఆ భారతీ సిమెంట్ మీద కేసు వేయటం కానీ, ఇందాక మనం చర్చించిన పిల్చి లాంటి కౌంటర్ కేసులు కానీ వీటన్నిటితో వాళ్ళు లీగల్ ఫైట్ వాళ్ళు చేస్తుంటే, వీళ్ళు తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి హోంమంత్రి మాట్లాడడం అంటే అంతే కదా. గతంలో కొన్నిసార్లు హోంమంత్రి మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఇట్లాంటివి జరిగేది. ఇప్పుడు ఆయన కొంత విశ్రాంతిలో ఉన్నట్టుగా ఉన్నారు, పర్యావరణం గురించి మాత్రం మాట్లాడుతున్నారు కానీ ఈ విషయాలు ఆయన ఎక్కువ మాట్లాడలేదు. సో నిన్న చాలా క్రమ పద్ధతిలో వైసీపీ నేరస్తుల పార్టీ, నేరస్తులను ప్రొడ్యూస్ చేసే పార్టీ, ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అని వాళ్ళంటే మీరు ప్రతి చోట కుట్రపూరితంగానే, పల్నాడులో కూడా ఒక హత్య జరిగిందని ఈరోజు మనం చూస్తాం. అలాగే అనంతపురంలో కూడా ఉద్రిక్తతలు మనం చూస్తాం, కడపలో సరే ఇలా వరుసగా పెంచుతున్నారు మీరు కావాలని. వీటన్నిటికీ ఏమైనా పరమార్థం ఉందా లేదా అంటే మాజీలు కూడా వరుసగా పేరుని నాని ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళు కూడా ఎదురుదాడి చేశారు. ఇదే కదా ప్రజాస్వామ్యం ఇదంతా అని. కానీ దీనంతటితో ఏదన్నా ఉందంటే స్థానిక ఎన్నికలు ఏ సమయంలోనూ జరగచ్చు, మీరు సిద్ధం కండి అని ఎన్నికల అధికారి కూడా నిన్న చెప్పేశారు. సో స్థానిక ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో ఉద్రిక్తతలు పెంచుతూ ఉన్నారు ఇరు పక్షాలు కూడా. లోకేష్ నిన్న ఒక పిలిపిచ్చాడు, అన్ని స్థానాల్లో మనమే గెలవాలి, ఇంకా ఏమాత్రం నో కాంప్రమైజ్ అని. వాళ్ళంటే ప్రతి స్థానంలో మనం దూసుకుపోవాలి, ఏది వదిలిపెట్టకూడదని జగన్మోహన్ రెడ్డి అంటే ఒక విధంగా స్థానిక సమరానికి ముందస్తు సన్నాహంలాగా ఈ సంఘర్షణలు పెరుగుతున్నాయేమో అని కూడా ఒకటి అనిపిస్తుంది. సో ఈ సమయంలోనే వైసీపీ వ్యూహం అది జగన్ పర్యటనలో ఒకవైపునైతే ఎన్నికలకు సిద్ధం కావటం, రెండో వైపునైతే మూడోది రైతాంగ సమస్యలు, నాలుగోది విద్యార్థుల సమస్యలు, వీటన్నిటి మీద వెళ్తూ ఉంటే మొదట్లో వదిలిపెట్టినది పీపీపీ మీద ముఖ్యంగా వచ్చింది. ఇప్పటికీ కార్మిక సంఘాలు ఇవి చేస్తున్నాయి. కానీ నిన్ననే మంత్రివర్గ సమావేశం అయ్యాక 2 కీలక నిర్ణయాలు చేశారు. పీపీపీ అనే దానికి కొత్త రూపం ఇవ్వాలి, కొత్త ముసాయిదా, కొత్త డ్రాఫ్ట్ కూడా తయారు చేశారు. కొత్త డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే వర్మ గారు మీరు తీసుకోండి మీ కంపెనీ తరఫున అంటే నేను తీసుకుంటాను కానీ నాకు గిట్టుబాటు కాదు, వయబిలిటీ కాదు అంటే మీకు వయబిలిటీ కాకపోతే మేము వయబిలిటీ ఫండ్ ఇస్తాము,
మొదటి దశలో మీకు గిట్టుబాటు అయ్యే వరకు మేము ఫండ్ ఇస్తామని ఇవ్వటం కోసం 1500 కోట్ల నిధి ఏర్పాటు చేశారు. 1500 కోట్ల నిధి ఏర్పాటు చేయటమే కాకుండా రుణాలు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే ఇది చూడండి, ప్రజల కోణం నుంచి చూడండి, వాళ్ళకి భూములు ఇచ్చి, వాళ్ళకి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి, మళ్ళీ వాళ్లకు అప్పు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాము అని చెప్పి మంత్రివర్గం నిర్ణయించింది. బహుశా నిన్న మంత్రివర్గ నిర్ణయం ఇలా ఉంటుంది కాబట్టి మొన్న చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ఇచ్చినప్పుడు కూడా పీపీపీ మోడలే ఆంధ్రప్రదేశ్కు ఇంకా అది దిక్సూచి, లేదా ఆంధ్రప్రదేశ్కి వరప్రదాయిని అన్న స్థాయిలో మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా ఈ పీపీపీ నమూనా అన్నది ఒక విధమైన నిరసనకు దారితీస్తూ ఉంది. అది అనేక చోట ప్రైవేటీకరణకు వెళ్ళటం తీయటం కానీ, అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి అన్ని నడుస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ ఇవ్వట్లేదు, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏమో ఆందోళన చెబుతున్నారు. అంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళ జీతాలు వాటికి సంబంధించి ఆందోళన ఒక వైపునుంటే, రెండో వైపునేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మేము పీపీపీ తీసుకొని వాళ్ళకి చేస్తాము, మనం ఎన్ని పెట్టుబడులు వచ్చాయని చర్చలు మనం చేస్తుంటే బాబు గారు ఇందాక కూడా చెప్తున్నారు ఏమని, 22 లక్షల కోట్లకు మేము ఎంఓయూలు సైన్ చేశాము అని. 22 లక్షలు, 12 లక్షలకేమో అవి ఒప్పందాలు అయిపోయి అవి రంగంలోకి వచ్చాయని చెప్తున్నారు. సో ఎంతసేపటి ప్రైవేట్ నమూనా ఎక్కువైపోయేసరికి సహజంగా ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో, కుటుంబాల్లో ఒక నిరసన అయితే వస్తున్న ఒక పరిస్థితి మాత్రం ఉంది. దానికి రైతాంగ అసంతృప్తి కూడా దానికి తోడవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా కలిపి ఒక ఘర్షణ వాతావరణం అనేది చాలా తీవ్రంగా పెరుగుతుంది. దీన్ని ఎలా పరిష్కరించాలి? ఇందాక చంద్రబాబు నాయుడు మాట్లాడే ఉపన్యాసం చూస్తుంటే కూడా ఒక విధంగా గతంలో జగన్ మాట్లాడుతున్న దానిలాగే ఉంది. ఏమని, మీ ఇంటికి ప్రతి పథకం, ఆయన అదే కదా బటన్ నొక్కుతాను మీకు నిధులు వస్తాయి అనే పద్ధతిలో దాదాపు అదే. జగన్ ఏమో ఇదేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ మోడల్, చంద్రబాబు నాయుడు ఏమో ఇన్ఫ్రా విజన్ ఈ మోడల్. ఇప్పుడు ఈ రెండు మోడళ్లు కలగాపులకు అయిపోయి, నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో కూడా ఏంటి 1,50,000 కోట్లు మేము ప్రజలకు బదలాయించామని ప్రధానంగా చెప్పేది. ఇప్పుడు 1,50,000 కోట్లు ప్రజలకు బదలాయించారు. కానీ ఇప్పుడు ఈ బదలాయింపులు 1,000 కోట్లు ఇచ్చి మొత్తం పీపీపీ మోడల్ అన్నప్పుడు దీని బదలాయింపు ఏ స్థాయిలో జరుగుతుంది? సో ఈ ప్రశ్న ప్రజలు, ఉద్యోగులు అడుగుతున్నారు. అందువల్లనే కొంత ఆందోళన మార్గాలు, ఉద్యమాలు మటుకు పెరుగుతున్న పరిస్థితి, ఉద్రిక్తతలకు దారితీస్తున్న పరిస్థితి. ఇంకా ఇప్పుడు రౌడీ ఫ్యాక్టరీలు, రౌడీ రాజ్యాలు అయితే ఏం జరుగుతుందో మీరు చూడాలి. మరి ఈ దశలో కేంద్రం తలదూరుస్తుందో, వాళ్ళ పరిస్థితే బాగాలేదు. భూ సమీకరణ కూడా ఇవన్నీ చాలక అమరావతి భూ సమీకరణ, అది కూడా దీని కొనసాగింపడిన మంత్రివర్గ నిర్ణయాల్లో ఒకటి రైల్వే కోసం భూ సమీకరణ, అంతకుముందు ఎయిర్పోర్ట్ ప్రస్తుతానికి కొంత వేగం తగ్గిన అదొక సమీకరణ. భూ సమీకరణ కాకపోతే సేకరణ అన్నప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు. కాబట్టి నిన్న కేబినెట్ 3వ విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇది కూడా ఒక విధంగా పని జరగకుండా ఇలా భూమి సమీకరించుకుంటూ పోతే ఏం జరుగుతుంది, అవసరాన్ని మించి సేకరిస్తున్నారు అనేటటువంటి భావన కూడా బలంగా వస్తుంది. సార్, పద్మవ్యూహంలో సీఎం రేవంత్ చుట్టుముట్టిన